శ్రీ విద్యాగణపతయే నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా ముందుగా అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ, విశేషమైనటువంటి జగద్గురు పీఠం దక్షిణ శారదాపీఠంలో ఉన్నాం. ఇదంతా కూడా భోజనాలయం, పలహారశాల. మా అమ్మాయి పలహారం వేస్తోంది. అయితే జగద్గురు పరంపరగా ఉండేటటువంటిది ఇది. ఇంత జగద్గురు పీఠం. ఇక్కడ అనేక వేల మంది ఏకకాలంలో భోజనం చేసే విధంగా అద్భుతమైనటువంటి వసతితోటి ఏర్పాటు చేశారు. చాలా అద్భుతం ఇది నిజంగాను. జగద్గురువులు కొంతమంది అంటే ధార్మిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని హేళన చేసేటటువంటి వ్యక్తులు ఇది చూస్తే అర్థమవుతుంది. ఎందుకు ఇంతంత డబ్బులు తీసుకుంటారు అనేటటువంటి మాటలు, ఎందుకు ఇంతంత డబ్బు ఇవ్వాలి అనుకునేటటువంటి వ్యక్తులకు ఇదొక సమాధానంగా చెప్పుకోవచ్చు. ఎందు గురించి అంటే ఇలాంటివి త్యాగబుద్ధి అనేటటువంటిది ఉంటేనే చేయగలుగుతాం. ఇది నాది కాదు, జనాల గురించి అనే ఉద్దేశంతో చేసేటటువంటిదే సన్యాసం. జనంతో సంబంధం లేదు, ప్రపంచంతో సంబంధం లేదు అనేటటువంటి ఉద్దేశంలో ఉన్న వ్యక్తి ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారంటే సమాజాన్ని ఉద్ధరించడానికి. లేని వ్యక్తి ఒక్క పూట కడుపు నింపిన పరమాత్మకి చేరుతుంది అనే భావన కలిగి చేస్తున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం ఇది. ఆ వరకు నేను చెప్పగలిగినటువంటి మాట ఒకటే. ఆచరించేటటువంటి వారు ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ మనం అనేక రకాలైనటువంటి క్షేత్రాల్లో కానీ, అనేక రకాలైనటువంటి ప్రదేశాల్లో కానీ అన్నదానాది కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాం. ఎవరైతే యథోచితంగా ఎవరికి వారు చేస్తూ ఉంటారు. నా అభిప్రాయం నాదైతే నేను ఆచరిస్తూ ఉండేటటువంటి విధానంలో చెబుతున్నటువంటి మాట, మనకి జగద్గురు పీఠాలు దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం ఒకటైతే కంచిపీఠం. ఇందులో ఉండేటటువంటిది మనం చెప్పుకుంటే కనుక ప్రధానంగా శృంగేరి జగద్గురు పీఠానికి ఓపిక ఉన్నంత వరకు, మన ఓపిక ఉన్నంతలో నెలకి కనీసంలో కనీసం మనం సంపాదించినటువంటి దాంట్లో 1% కనీసం ప్రతి ఇంటి దగ్గర నుంచి వేసిన మనం చేసినటువంటి సంపాదించినటువంటి సంపాదనకి ఒక విలువ ఉంటుంది అనేటటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కలిగినటువంటి అభిప్రాయం. ఈ క్షేత్రంలో ఉండేటటువంటి అభిప్రాయం. ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా అభిమానంగా మాట్లాడుతూ చేస్తున్నారు తప్ప ఎవరికి విసుగుగా ఏమీ లేవు. ఇక్కడ మా పిల్లలు పలహారం చేశారు. వాళ్ళు ఎలా ఉన్నా మాతో పాటు అనేక మంది పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నా విసుక్కోవడం కానీ, కోపంగా పడడం కానీ ఏమీ లేవు. చూడండి ఎంతమందికి అన్నదానం జరుగుతుంది అనేటటువంటిది. ఇవన్నీ శుభ్రం చేసినటువంటి పాత్రలు చూడండి. ఇదిగో అన్నం ఎలా వస్తుందో. ఇలాగా అనేక రకాలైనటువంటి ప్రదేశాలకి, సత్రాలకు, మఠాలకు, అనేక ప్రాంతాలకు, విద్యార్థులకు ఇలా అనేక రకాలుగా అన్న సంతర్పణ, అన్న సమారాధన అనేటటువంటిది జగద్గురువులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేస్తున్నటువంటిది. ఇటువంటి క్షేత్రానికి మన వంతు మనం చేసుకునేటటువంటి ధర్మం, మన ఇంటి నుంచి కనీసంలో కనీసం ఎవరు ఓపికను అనుసరించి వాడు ఇంటింటికో పుష్పం, ఈశ్వరుడికి ఒక మాల అన్నట్టు మన దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠానికి మన ఇంటి నుంచి మన రూపాయి ఇక్కడికి వచ్చిన అది సద్వినియోగం అవుతుంది. అది సరైనటువంటి విధానంలో ఉపయోగపడుతుంది అనేటటువంటిది అపాత్రదానం కాకుండా సపాత్రదానం అవుతుంది అనేటటువంటిది నా అభిప్రాయం. ఇది జగద్గురువుల దేవాలయ శిఖరం. ఇది జగన్మాత శారదాంబ కొలువు తీరినటువంటి ప్రదేశం ఇది. అలాగే తోరణ గణపతి ప్రదేశం అది.
అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఇవన్నీ కూడాను. ఈ నేలలో కాలు పెడితేనే అటువంటి జగద్గురు పీఠంలో ఈ సంవత్సర సంక్రాంతి సంబంధమైనటువంటి విషయం నిమిత్తంగా నా నిర్ణయం అంటే ఇది వరకు ముందు నుంచి అనుకుంటున్నటువంటిది, ఆచరిస్తున్నటువంటిది, చెబుతున్నటువంటిది మళ్ళీ ఒక్కసారి అందరికీ చెబుదాము అనేటటువంటి అభిప్రాయం కొద్దీ చెబుతున్నటువంటి మాట. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.